తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 2 వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తు చేసింది. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం బీసీ నేత వైపే మొగ్గు చూపింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 2 వారాల క్రితమే ప్రక్రియ పూర్తి కాగా ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వివిధ సామాజిక కోణాల్లో అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చి మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యతలు అప్పగించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్. రాజు, గత కొద్ది రోజులుగా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి పీపీసీ సంబంధించి ఎంపిక కూడా ఏఐసీసీ తెరదించింది. ఏఐసీసీ పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక చేస్తూ కూడా ఏఐసీసీ కాసేపటి కూడా ప్రకటన విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా కూడా ఎవరిని పీసీసీ ఇటు మహేష్ కుమార్ గౌడ, మధుయాష్కి గౌడ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 3 ఏళ్ల కాల పరిమితికి సంబంధించి పీసీసీ ఉంటుంది. పీసీసీగా కూడా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల కాల పరిమితిగా ముగిసింది జూన్ 21తో కూడా. అయితే పీసీసీగా రేవంత్ రెడ్డి సీఎం గా కూడా కొనసాగుతారు. 2 కూడా తనగా మారుతున్నాయి. ఎందుకంటే పాలనపై తనకు పట్టు సాధించేందుకు కూడా ఇటు పీసీసీ వేరే వారికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఏఐసీసీకి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా పీసీసీ బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగించేందుకు కూడా ఏఐసీసీ ప్లాన్ చేసింది. అయితే ఇటు ఓసీగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి, అయితే ఇటు బీసీకి సంబంధించిన నేతలు కూడా ఇటు పీసీసీ అప్పగిస్తే మాత్రం తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం తప్పకుండా ఇటు బీసీలో బలమైన నేతగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా జరిగింది. అందుకు సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎంఎస్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇస్తే దానిపై కూడా చర్చింది. దాదాపుగా చూసుకుంటే 2 నెలలుగా కూడా ఇటు ఏఐసీసీ పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా ఎంక్వైరీ చేసింది. ఎవరికి ఇస్తే బాగుంటుంది, అసలు కాంగ్రెస్ పార్టీ లాయల్టీ ఉన్నటువంటి నేతలను చూసింది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా కూడా చూసింది. కానీ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సీఐ, అలాగే యూత్ కాంగ్రెస్ అందుకు సంబంధించిన అన్నిట్లలో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ నేపథ్యంలో కూడా జరిగినటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన టికెట్ ఇచ్చినప్పటికీ కూడా టికెట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో తన ఎమ్మెల్సీతో పాటు కాసేపటితోనే కూడా టీసీసీగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జరిగింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి మరో 2 రోజుల్లో కూడా ఈ ప్రకటన వచ్చేది. ఎందుకంటే ఇటు బీసీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా ఇచ్చింది. అలాగే ఓసీకి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఇలాగే ఎస్టీకి సంబంధించి 4 వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మరో 2 రోజుల్లో కూడా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 2 వారాల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి కాగా ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వివిధ సామాజిక కోణాల్లో అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవి కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చి మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యతలు అప్పగించారు. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు లైవ్లో. సుధాకర్, మొత్తానికి ఏదైతే అనుకున్నారో మహేష్ కుమార్ గౌడ్కే బాధ్యతలు అప్పచెప్పారు. మరి రేసులో చాలామంది ఉన్నా కూడా ఇతనికే అంటే ఎందుకని ఈ బాధ్యతలు అప్పగించారంటారు సుధాకర్? రాజు, ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. ఈ అధ్యక్ష నియామకానికి సంబంధించి అనేక కసరత్తు జరిగింది. అది అనేక చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ పేరును అధికారికంగా రాజముద్ర వేశారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించిన వెంటనే మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, శ్రేణులు, అభిమానులు ఒక రకంగా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూన్ 17వ తేదీనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా పనిచేయడం 3 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆయన అధిష్టానానికి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 3 సంవత్సరాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నాను. పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపైన నడపడం లేకుంటే 2 పనులను చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మరొక నాయకుడిని నియమించాలంటూ ఏఐసీసీకి ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అప్పటి నుండి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అనేది ఏఐసీసీ తీవ్రంగా కసరత్తు చేసింది. మొదటగా దీపాది దాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె విస్తృత అభిప్రాయ సేకరణ చేశారు. ఆమె అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు సమర్పించారు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రాహుల్ గాంధీకి తన నివేదికను సమర్పించిన తర్వాత రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి, అదేవిధంగా ఏఐసీసీలో కీలక బాధ్యతలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ 3 నాయకులను పిలిచి 4 దఫాలుగా వీరితో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే ఏఐసీసీ నాయకునిగా ఉన్న సంపత్ కుమార్కి ఇవ్వాలి, ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న బలరాం నాయక్కి ఇవ్వాలి, బీసీ సామాజిక వర్గానికి ఇస్తే మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాష్కి గౌడ్, ఈ 2 పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకవేళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇస్తే మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు పేరు, వీరందరి పేర్లు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో విస్తృతంగా చర్చ జరిపారు, అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. ఎవరైతే బాగుంటుంది అనే ఒక రకంగా సునీల్ కనుగోలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్టు, ఆయన ద్వారా కొంత అభిప్రాయాన్ని సేకరించారు. అందరి సేకరణ తర్వాత చివరకు బీసీ సామాజిక వర్గానికి, అందులో బీసీలో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న గౌడ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు తెరపైకి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాష్కి గౌడ్, ఈ 2 పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈ 2 నాయకులు తీవ్రంగా పోటీ పడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాన్ని నేర్పుతున్నారు. ఆయన విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐలో పనిచేశారు. తర్వాత యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. వైఎస్ఆర్ హయాంలో 2 సార్లు నిజామాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల కూడా నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆయన ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదు. ఎమ్మెల్సీగా ఉన్నారు. అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నారు. వివాద రైతునిగా పేరుంది. అందరి నాయకులను కలుపుకొని పోతారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, అభిప్రాయాలు తీసుకొని అందరి అభిప్రాయాలను గౌరవిస్తారు. తర్వాత చివరిగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారని ఒక పేరుంది కాబట్టి ఎవరిని నొప్పియకుండా ముందుకు పోతారని మహేష్ కుమార్ గౌడ్కి పేరుంది. ఎట్ ది సేమ్ టైం మధుయాష్కి గౌడ్ని చూసినట్లయితే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్ళు కూడా మధుయాష్కి గౌడ్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఢిల్లీలో రాజకీయాలు చేశారు. అదేవిధంగా గాంధీ కుటుంబానికి ఆయన విధేయులుగా ఉన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా ఉన్నారు. ఈ కారణంగా ఇన్నాళ్ళు ఆయన కూడా లాబింగ్ చేస్తూ వచ్చారు. తనకే పీసీసీ అధ్యక్ష పదవి కావాలంటూ తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అదేవిధంగా గట్టి పట్టుబట్టారు. అందుకే ఇంత ఆలస్యమైంది. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్కే ఓటు చేసినప్పటికీ, అంటే మహేష్ కుమార్ గౌడ్ అయితేనే ఓకే అని చెప్పినప్పటికీ మధుయాష్కి గౌడ్ చాలా వరకు లాబింగ్ చేయగలిగారు.
తనకే పిసిసి అధ్యక్ష పదవి కావాలంటూ పట్టుబట్టారు. ఈ కారణంగా ఈ ముగ్గురు నాయకుల అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత కూడా 2 వారాల తర్వాత మల్లికార్జున ఖర్గే ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం కారణంగా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఇద్దరు నాయకులు ఉన్నారు. ఇద్దరు రాజకీయంగా పట్టున్న నాయకులే కాబట్టి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకుపోయే ఛాన్స్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం రాబోయే రోజులలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏకపక్ష విజయాన్ని సాధించాలంటే ఈ ఇద్దరు జోడెద్దుల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సఖ్యతగా ఉంటారు. ఇద్దరి మధ్య తారతమ్యాలు లేవు, విభేదాలు లేవు. కాబట్టి ఈ ఇద్దరు నాయకులైతేనే పార్టీని ముందుండి నడిపిస్తారని భావించి మహేష్ కుమార్ గౌడ్కే కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. ఒక రకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక వచ్చిన సందర్భంలో దక్షిణ తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఉత్తర తెలంగాణకు సంబంధించిన నాయకునికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వం సూచించింది. అందులో భాగంగానే నిజామాబాద్ అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ కాబట్టి ఇది కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశంగా భావించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పైన చాలా బాధ్యత ఉంటుంది. పార్టీ శ్రేణులందరినీ కలుపుకుపోవాల్సి ఉంటుంది. గతంలో 2004 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా డి శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి ఉన్నారు. రెండవసారి కూడా 2009లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అటల్ మరణం తర్వాత కూడా డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షునిగా కొనసాగారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చి బొత్స సత్యనారాయణ డిసిసి అధ్యక్షునిగా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యే వరకు కూడా డి శ్రీనివాస్ అదేవిధంగా వైఎస్ఆర్ జోడీ ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా పటిష్టంగా తీసుకువెళ్ళగలిగిందో ఇద్దరు నాయకులు కూడా అలా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నారు. రాజు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.